సైబరాబాద్ పరిధిలో మున్సిపల్ కమిషనర్ సృజన, జలమండలి ఎండీ అశోక్ రెడ్డి జాయింట్ ఇన్స్పెక్షన్ చేశారు. రెయిన్ వాటర్ డ్రైన్, సివరేజ్ లైన్లను వేరువేరుగా నిర్మించాలని సూచించారు. దుర్గం చెరువు నుంచి ఇబ్రహీం చెరువు వరకు పరిరక్షణ పనులు పరిశీలించారు. మల్కం చెరువు నుంచి నెక్నంపూర్ వరకు బాక్స్ డ్రైన్, ట్రంక్ మెయిన్ పనులు చేయాలన్నారు. చిత్రపురి, కాజాకుంట, నానక్రామ్ గూడ ఎస్టీపీల పనులపై ఆరా తీశారు. వానాకాలంలో మురుగునీరు కలిసే ప్రాంతాలను గుర్తించి శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. జలమండలి ఎండీ అశోక్ రెడ్డి సీవరేజ్ లైన్ల సర్వే, మ్యాపింగ్ చేయాలని ఆదేశించారు. మురుగునీరు ఎస్టీపీలో శుద్ధి చేయాలని, క్లీన్ చేయని నీరు మూసీ నదిలోకి చేరకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ట్రీటెడ్ వాటర్ సంప్, ట్యాంకర్ ఫిల్లింగ్ పాయింట్లు ఏర్పాటు చేయాలని సూచించారు. అన్ని శాఖల సమన్వయంతో పనులు పూర్తి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. జలమండలి ఎండీ అశోక్ రెడ్డి, సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ సృజన.